హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. జానీ మాస్టర్ కేసు మనందరికీ తెలిసిందే. ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన మీద కేసు వేయడం, ఆయన్ని జైల్లో పెట్టడం, ప్రస్తుతం బెయిల్ మీద బయటకు రావడం అంతా జరిగింది. అయితే ఈ కేసులో జానీ మాస్టర్, ఆయన వైఫ్ కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉందో బాధితురాలు, తను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ తను కూడా తన వర్షన్ చెప్తోంది. ఎందుకంటే తను బ్యాడ్ అయిపోతుంది, తన్ని బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారన్న భయంతో తను చెప్తోంది, ఇదంతా ఒక రివెంజ్ కాదు, ఇది నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్న ఒక పోరాటం, నో మీన్స్ నో, అమ్మాయి అంటే ఒక ఆట బొమ్మ కాదు అని చెప్పి తన ఇంటర్వ్యూస్లో తను చెప్తూ వస్తున్నారు. అయితే జానీ మాస్టర్ కూడా నా తప్పేం లేదు, కోర్టులో ఖచ్చితంగా ఇది ప్రూవ్ అవుతుందని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మా అసోసియేషన్ అయితే వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది జానీ మాస్టర్ కేసులో. ఈ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఈ కమిటీ కూడా జానీ మాస్టర్దే తప్పు అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీలో కీలకంగా ఉన్న యాంకర్ నటి ఝాన్సీ ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టా వేదికగా. ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. అయితే ఝాన్సీ పెట్టిన పోస్ట్కి కౌంటర్ పోస్ట్ చేస్తూ జానీ మాస్టర్ కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఎవరిది నిజం, ఏది నిజం అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. అయితే ఫస్ట్ మనం ఝాన్సీ ఏ పోస్ట్ పెట్టారో ఒకసారి చూద్దాం, తర్వాత జానీ మాస్టర్ ఏ కౌంటర్ పోస్ట్ పెట్టారు కూడా చూద్దాం. సో ఫస్ట్ ఝాన్సీ పెట్టిన పోస్ట్ చూస్తే, ఫిలిం ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ భాషా వేసిన కేసులో ఫిలిం ఛాంబర్ గెలిచిందని, జానీ వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని ఆ పోస్ట్ యొక్క సారాంశం. ఇది ఝాన్సీ వేసిన పోస్టు. సో ఈ పోస్ట్కి కౌంటర్గా జానీ మాస్టర్ ఏదైతే పోస్ట్ వేశారో అది మీకు చెప్తాను. మన సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తోంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏమిటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని జానీ మాస్టర్ తన పోస్ట్ ద్వారా తెలియజేశారనమాట. అయితే ఇక్కడ ఝాన్సీ చేసిన పోస్ట్ తప్ప, లేదంటే జానీ మాస్టర్ చెప్తున్నది తప్ప అంటే ఇద్దరిది కరెక్టే. అయితే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఝాన్సీ ఒక పోస్ట్ పెట్టారు కానీ దాన్ని కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇక్కడ జానీ మాస్టర్ ఒక కేసు వేశారు. అయితే ఇది ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు కాదు. అంతకుముందు ఏదైతే యూనియన్ ఎలక్షన్స్ ఆయన లేకుండా జరిగాయో దాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు తీర్పు వచ్చిందనమాట. ఈ జానీ మాస్టర్ వేసిన ఈ కేసుకు సంబంధించి కోర్టు కొట్టివేసేయడం జరిగింది. దీన్ని ఝాన్సీ చెప్పే క్రమంలో ఫిలిం ఛాంబర్ గెలిచింది అని చెప్పి ఆవిడ పోస్ట్ పెట్టడంతో దీన్ని కొంచెం వక్రీకరించే విధంగా ఉంది. అంటే ఈ లైంగిక వేధింపుల కేసు విషయంలోనే జానీకి వ్యతిరేకంగా తీర్పును కోర్టు వెలువరించింది అని అర్థం వచ్చేలా ఝాన్సీ పోస్ట్ ఉండటంతో మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది, న్యాయం గెలుస్తుంది అని చెప్పి జానీ మాస్టర్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా తీర్పు అయితే ఒకటైతే వెలువడింది తాజాగా. అయితే అది లైంగిక వేధింపులకు సంబంధించి కాదు, అంతకుముందు యూనియన్ ఎలక్షన్స్కి సంబంధించి వచ్చిన కేసుకు సంబంధించి కోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగిందని మొత్తానికి మనకి అర్థమవుతోంది. ఇద్దరు పోస్టులు మనం గమనిస్తే మొత్తానికి ఝాన్సీ వక్రీకరించే విధంగా, ప్రజలు నమ్మించే విధంగా పోస్ట్ పెట్టారని చెప్పి జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. నాకు కూడా కొంచెం ఆ పోస్ట్ చూస్తే అలా అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.